హలో అండి. మనందరిళ్ళల్లోనూ అవసరం లేదు అని పక్కన పెట్టేసే వస్తువులు చాలానే ఉంటూ ఉంటాయి కదా! వాటితోటి రాబోయే వరలక్ష్మీదేవి పూజకు ఉపయోగపడే మంచి మంచి డీఐవైస్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. దీంట్లో ఫస్ట్ ఐడియా చూసేద్దాం. ఒక అట్ట ముక్కను ఇలా లీఫ్ ఆకారంలో అయితే కట్ చేసుకున్నానండి. ఇది మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఇలా గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పెయింట్ బాటిల్స్కి వచ్చే మూతలు ఉంటాయి కదండి, వాటిని ఈ లీఫ్ మధ్యలో అతికించుకుంటున్నాను. వీటి ప్లేస్లో మీరు సిరప్కి వచ్చే మూతలు కానివ్వండి, లేకపోతే జెండు బొమ్మలకు వచ్చే మూతలు ఉంటాయి కదా, సో అవైనా తీసుకుని క్లీన్ చేసుకుని మధ్యలో అతికించుకోవచ్చు. ఇప్పుడు దీని చుట్టూ కూడా నా దగ్గర గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ స్టోన్స్ ఉంటే ఇలా ఆల్టర్నేట్గా అయితే లీఫ్ చుట్టూ కూడా అతికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మూతల్లో ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ పెట్టుకుంటే మంచి డేవ్ అయితే రెడీ అయిపోయిందండి. దేనికి పనికిరావు అనుకున్న మూతలతోటి దీన్ని మీరు పూజ గదిలో చక్కగా వాడుకోవచ్చు. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఒక అట్ట ముక్కను పొడవు 15.5 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నానండి. ఇదే విధంగా మరో 2 అట్ట ముక్కలు కట్ చేసుకున్నాను. ఈ పొడవు వెడల్పు అనేది మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇలాగే ఉండాలని ఏమీ లేదు. ఇప్పుడు ఒకదానికొకటి ఇలా గమ్ హెల్ప్ తోటి అట్ట ముక్కలను అతికించేసుకోవాలి. అతికించుకున్న తర్వాత చుట్టూ 4 వైపులా ఇలా మాస్క్ టేప్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర మాస్క్ టేప్ లేకపోతే న్యూస్ పేపర్ అయినా సరే గమ్ తోటి 4 వైపులా అతికించేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన నేను ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి. ట్రెడిషనల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో. లేదు అంటే మెరూన్ కలర్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్ పెయింట్ వేసుకుని కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన వైట్ కలర్ పెయింట్ తోటి మనకు నచ్చిన విధంగా ఇలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే మనం పూజ కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఇలా మెలికల ముగ్గులు అయితే పెట్టుకున్నానండి. వైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మొత్తం ఇలా ముగ్గులు పెట్టుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పెయింట్ బాటిల్కి వచ్చే మూతలు తీసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు వాటర్ బాటిల్కి వచ్చే మూతలైనా కానీ తీసుకోవచ్చు. 4 వైపులా ఇలా డబుల్ ప్లాస్టర్తో వేసుకోవడమే. అంతేనండి, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే పూజకు కావాల్సినటువంటి పేట అయితే తయారు చేసేసుకోవచ్చు. ఒకవేళ మన దగ్గర పెయింట్ బాటిల్స్ లేకపోతే కనుక ఇలాంటి వాడినటువంటి జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి, వీటి మధ్యలో ఇలా అట్టముక్క పెట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి జాకెట్ ముక్కని బ్యాక్ సైడ్ తిప్పేసి గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. ఇలా అయినా కూడా మనకి చక్కగా పేట అయితే రెడీ అయిపోతుందండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 3. మన ఇళ్ళల్లో వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటేనే మనం తయారు చేసుకునేటువంటి డిఐవై అనేది బాగా వస్తుందండి. ఇలా మనకి 6 పీసెస్ కావాలి. నేనైతే 6 అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక రౌండ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 మడతలు పెట్టేసుకుని దీనిపైన ఇలా పెటల్స్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. 2 టైమ్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రౌండ్స్ కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. వీటికి నేను పింక్ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నాను. అన్నిటికీ కూడా పింక్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను. మీ దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ లేకపోతే పాత నోట్బుక్స్కి వచ్చేటువంటి అట్టముక్కలు, లేకపోతే ఏదైనా తిన్నిగా ఉన్నటువంటి అట్టముక్కలు ఉంటాయి కదండి, వాటిని కూడా వాడుకోవచ్చు. ఇలా అన్నిటికీ పెయింట్ వేసుకుని డ్రై అయిపోయిన తర్వాత పెటల్స్ చివర ఇలా వైట్ కలర్ తోటి షేడ్ ఇస్తున్నానండి అందంగా ఉండడం కోసం. ఇవి కూడా డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ తోటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా అతికించుకోవాలండి. ఒక 3 అతికించుకుంటే సరిపోతుంది. ఇలా అతికించుకొని మనకి లోటస్ షేప్ వచ్చే విధంగా ఫింగర్ తోటి ఇలా పైకి బెండ్ చేసామంటే చక్కగా బెండ్ అవుతుందండి. ఇప్పుడు మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి. మన దగ్గర ఉండేటువంటి దీపా స్టాండ్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలా స్క్రూ ఇప్పేసుకుని దీని మధ్యలో నుంచి పెట్టుకొని మళ్ళీ స్క్రూ అనేది బిగించేసుకోవాలి. అంతేనండి, దేనికి పనిచేయదు అనుకునే వెడ్డింగ్ కార్డ్ తోటి మంచి లోటస్ దియా స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. నేనైతే 2 రెడీ చేశాను. చూసారు కదండి, అచ్చం బయట కొన్న దానిలాగే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 4. ఒక కోకోనట్ షెల్ తీసుకున్నాను. దీనిపైన రఫ్ పేపర్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి. మొత్తం ప్లేన్ అయ్యేంత వరకు రఫ్ చేయని అవసరం లేదు, జస్ట్ పైన పీచు పోతే సరిపోతుంది. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇలా మెరూన్ కలర్ పెయింట్ ఉంటే కంప్లీట్గా మెరూన్ కలర్ పెయింట్ అయితే వేసేసుకుంటున్నాను. పెయింటింగ్ లేకుండా కూడా డైరెక్ట్గా ఇలాగనే వాడుకోవచ్చండి. డ్రై అయిపోయిన తర్వాత 2 వాటర్ బాటిల్ క్యాప్ తీసుకుని షెల్కి కింద వైపును అలాగే మధ్య వైపు కూడా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సూదిని వేడి చేసుకుని పై వైపున ఉన్నటువంటి క్యాప్కి ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి. అంతేనండి, మంచి డిఐవై అయితే రెడీ అయిపోయింది అగరబత్తి స్టాండ్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఐడియా నెంబర్ 5. ఇలా చీరలో వచ్చినటువంటి జాకెట్ ముక్కను తీసుకున్నానండి. ఇక్కడ పట్టు క్లాత్ ఉన్న దగ్గర బ్యాంగిల్ పెట్టేసుకొని ఇలా రౌండ్ చేసుకొని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి.
ఇలా స్టిఫ్గా ఉన్నటువంటి క్లాత్ తీసుకుంటేనే డిఐవై అనేది బాగా వస్తుందండి. అలాగే ఇలా బార్డర్ కూడా తీసుకున్నానండి. ఇది ఎంత పొడవు ఉండాలంటే మనం కట్ చేసుకున్నటువంటి రౌండ్ చుట్టూ సరిపోయేంతలా ఉండాలి. కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సర్కిల్ పైన ఈ బార్డరు వీడియో చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి. సర్కిల్ రైట్ సైడ్లో ఉండాలి, బార్డర్ ఏమో రాంగ్ సైడ్లో ఉండాలి. ఇలా చుట్టూ కూడా ఈ బార్డర్ వచ్చే విధంగా సర్కిల్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని రెండింటిని కలుపుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. చాలా ఈజీ. కాకపోతే స్టిఫ్గా ఉన్నటువంటి క్లాత్ తీసుకుంటే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత రివర్స్ చేసుకొని మనం బ్లౌజెస్కి వేసుకునేటువంటి బ్యాక్ సైడ్ తాడులు ఉంటాయి కదండి, ఆ తాడుని నేను చిన్నగా కట్ చేసుకొని ఈ బ్యాగ్కి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. అంతేనండి, క్యూట్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇవి వరలక్ష్మి పూజకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు దీంట్లో పసుపు కుంకుమ పెట్టిస్తే చాలా అందంగా ఉంటుందండి. నేను చిన్న సైజ్ బ్యాగ్ రెడీ చేసి చూపించాను కదా, ఇలా పెద్ద సైజ్ కూడా రెడీ చేసుకున్నాను. దీంట్లో అయితే ఫ్రూట్, తాంబూలం అన్నీ పెట్టి ఇవ్వచ్చు, బ్యాంగిల్స్ అవన్నీ కూడా. ఇవి మనకి బయట దొరుకుతాయండి, కాకపోతే చాలా చిన్న సైజు ఉన్నాయి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే. సో మన ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్నవి అయితే రెడీ చేసుకుని రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వచ్చండి, చాలా అందంగా ఉంటాయి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో ఇవ్వండి ఈరోజు ఐడియాస్. వీటిలో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.